Hi everyone. Now let us deal with an important and an essential టాపిక్ ఆర్టికల్స్. చాలా ముఖ్యమైనటువంటి ఆవశ్యకమైనటువంటి టాపిక్ అయినటువంటి ఆర్టికల్స్ గురించి మనం నేర్చుకుందాం. an ఆర్టికల్ ఈజ్ ఎ డిటర్మైనర్. ఆర్టికల్ అనేది ఒక డిటర్మైనర్. యాజ్ ఎ డిటర్మైనర్ ఇట్ సిగ్నల్స్ ద కమింగ్ ఆఫ్ అ నౌన్ ఆఫ్టర్ ఇట్. అది ఒక డిటర్మైనర్గా దాని తర్వాత వచ్చేటువంటి నౌన్ ఇది నౌన్కి సూచన ఇస్తుంది. దే ఆర్ ఇన్ ఫ్యాక్ట్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. వాస్తవానికి ఇవి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు తెలుసు. వీ నో దట్ దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. బట్ అమాంగ్ దోస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ there is no articles. There are no articles. ఆర్టికల్స్ లేవు. మరి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఏ ఆర్ ఎన్ ఆర్ ది ఇన్ ది ఎగ్జామినేషన్ వీ హ్యావ్ టు ఆన్సర్ లైక్ దిస్. యాడ్జెక్టివ్స్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. ఏ కానీ యాన్ కానీ దే కానీ ఇచ్చి అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అన్నప్పుడు ఆర్టికల్స్ ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి? డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ లేదా యాడ్జెక్టివ్స్ అని ఇస్తారు. దాన్ని మనం గుర్తించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. అని దీని ఆర్టికల్స్ అనుకుంటాం, కానీ దాని విషయం ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వచ్చేప్పటికి దీన్ని మనం డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ లేదా యాడ్జెక్టివ్స్ అని చెప్పి మనం చెప్పాలి. నౌ లెట్ us గో టు ద నెక్స్ట్ వన్, కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్లో రకాలు ఎన్ని ఉన్నాయి? దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్లో 2 రకాలు ఉన్నాయి. వాట్ ఆర్ దే? ద ఫస్ట్ వన్, ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఏ మరియు యాన్ని మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం. ఎందుకంటే ఇవి నిర్దిష్టమైనటువంటి వ్యక్తులను కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాలను కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి స్థలాన్ని కానీ ఇది తెలియచేయదు. అందువల్ల మనం వీటిని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని చెప్పి చెప్తాం. అంటే ఆ బాయ్ అన్నాం అనుకో, ఒక బాలుడు, ఎనీ బాయ్ అని అర్థం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ డెఫినెట్. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఏ ఆర్ యాన్ ఈజ్ కాల్డ్ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ద సెకండ్ వన్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్స్. ద ఆర్ ది ఈజ్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్. దాన్ని మనం దా లేదా ది అంటాం సందర్భాన్ని బట్టి. దీన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అనాలి. ఎందుకంటే ఇది నిర్దిష్టమైనటువంటి వ్యక్తిని కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి వస్తువుని కానీ లేదా స్థలాన్ని కానీ ఇది ఖచ్చితంగా ఫలానా అని చెప్పి సూచిస్తుంది. అందువల్ల దీన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పి మనం చెప్పాలి. మరొకసారి చూద్దాం. ఆర్టికల్స్ అనేది మనం ముఖ్యంగా దీనిలో సారాంశం ఏంటంటే ఆర్టికల్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్జెక్టివ్ అని చెప్పి మనం గుర్తించాలి. తర్వాత దీనిలో కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ 2 ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్, ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఏ అండ్ యాన్. ఏ అండ్ యాన్లో మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం. దా లేదా దీని డెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. మనం ఇప్పుడు ఫస్ట్ కైండ్ ఆఫ్ ఆర్టికల్ అయినటువంటి ఇండెఫినిట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఏ అండ్ యాన్ రెఫర్ నో పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్, సో దే ఆర్ కాల్డ్ ద ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఏ కానీ యాన్ కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తిని కానీ, స్థలాన్ని కానీ, వస్తువుని కానీ అవి సూచించనందున వాటిని మనం ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని చెప్పి అంటాం. ఏ ఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఏ కానీ యాన్ కానీ ఏకవచనంలో ఉన్నటువంటి కౌంటబుల్ నౌన్ ముందు మాత్రమే వాడతాం. అది అన్కౌంటబుల్ నౌన్ అయినా లేదంటే కౌంటబుల్ నౌన్ అయ్యిండి ఒకటి కంటే ఎక్కువ అంటే ప్లోరల్ అయినా కానీ మనం ఈ యొక్క ఏ యాన్ను వాడకూడదు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఆ నౌన్ అనేది కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి. తర్వాత అది దాని యొక్క నంబరు సింగులర్ అయి ఉండాలి. ఏకవచనం రూపంలో ఉన్నటువంటి కౌంటబుల్ నౌన్ అయి ఉంటే
లెక్కించదగినటువంటి 1 2 3 4 అని లెక్కించదగినటువంటి నౌన్ అయి ఉండాలి. తర్వాత అది సింగులర్ ఫామ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఏ అని వాడతాం. ఎందుకంటే ఏ అని అంటే ఒక అని అర్థం ఇంగ్లీష్లో. ఒక వ్యక్తిని కానీ వస్తువుని కానీ స్థలమును కానీ ఖచ్చితంగా సూచించనందువలన ఏ మరియు యాన్లను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. వీటిని ఏకవచన కౌంటబుల్ నౌన్ల ముందు ఉపయోగిస్తారు అన్నమాట. ఏకవచన కౌంటబుల్ నౌన్స్ ముందు ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ వర్డ్ బిగినింగ్ విత్ ఎ కాన్సనెంట్ సౌండ్. అంటే తెలుగులో ఆ నుండి ఔ వరకు ఉన్నటువంటి అక్షరాలను మనం అచ్చులని, మిగిలిన అక్షరాలని కా నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలని హల్లులు అని చెప్పి మనం అనుకుంటాం. మరి అలాంటప్పుడు ఈ అల్లు అక్షరంతో రాయగలిగినటువంటి పదాలకు ముందు ఏ వాడాలి అంటే ఇక్కడ మనకు సౌండ్ ముఖ్యం. నాట్ ద లెటర్, హియర్ కాన్సోనెంట్ సౌండ్ అయి ఉండాలి. అంటే అల్లు ధ్వని కలిగినటువంటి వర్డ్స్ ముందు మనం ఏని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అ బాయ్. బాయ్ ఈ పదం ఏకవచనమై ఉంది, మరియు తెలుగులో బాగానే అల్లుతో రాయగలిగాం. కావున దీని ముందు మనం ఏని వాడాలి. ఆ బాయ్ అనాలి, కానీ యాన్ బాయ్ అని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు. నెక్స్ట్ వన్, ఇండియన్ చూద్దాం. ఇండియన్ ఈ పదము ఏకవచనం మరియు తెలుగులో ఈ అనే అచ్చుతో రాయగలిగాం. కావున దీని ముందు యాన్ వాడాలి, ఏని వాడకూడదు. అందువల్ల మనం యాన్ ఇండియన్ అనాలి. కాబట్టి మనకి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఏ వాడాలా యాన్ వాడాలా అన్నప్పుడు మనం దాని యొక్క వర్డ్ యొక్క ఫస్ట్ సౌండ్ చూడాలి. ఆ వర్డు ఏ సౌండ్తో స్టార్ట్ అవుతుంది, హల్లు సౌండ్తో స్టార్ట్ అవుతుందా లేక అచ్చు సౌండ్తో స్టార్ట్ అవుతుందా. ఆ నుంచి వరకు అచ్చులు అంటాం. ఆ సౌండ్తో కనుక స్టార్ట్ అయితే మనం యాన్ తప్పనిసరిగా వాడాలి. అలా కాకుండా కా నుండి బండిర వరకు ఉన్నటువంటి హల్లులు అంటాం కదా, వాటి సౌండ్తో కనుక వర్డ్స్ కనుక స్టార్ట్ అయినప్పుడు మనం తప్పనిసరిగా ఏని వాడాలి, కానీ యానను వాడకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఆర్టికల్ ఏను ఉపయోగించదగినటువంటి పదాలను చూద్దాం. ఏ వర్డ్స్ ముందు ఆర్టికల్ ఏను ఉపయోగించవచ్చో చూద్దాం. అ బాయ్, అ బిఏ, అ బీకమ్, అ బీటెక్, a CA, a choice, a city, a course, a doctor, a clerk అనకూడదు, a clock, a girl, a hair, a historian, a hotel, a home, a horse, a hostel, a human being, a humble man, a hypothesis, a kite, a knife, a kid, a hen, a hint, a man, a mango, a minister, a member, a hill, a 1 rupee note, a one-man tribunal, a one-eyed beggar, a one-eyed man, a squatter, a European country, a SAG country, a union, a unique manager, a unit, a uniform, a universal rule, a university, a woman, a toy, a triangle, a unicorn, a half, etc. అంటే ఈ పదాలన్నీ కూడా హల్లు ధ్వనులతో స్టార్ట్ అయ్యాయి. అందువల్ల మనం దీని ముందు ఈ పదాల ముందు ఏని వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ వర్డ్ బిగినింగ్ విత్ ఎ వోవెల్ సౌండ్. తెలుగులో అచ్చు అక్షరంతో రాయదగిన పదాలకు ముందు మనం యాన్ వాడాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఓల్డ్ మ్యాన్ ఈ పదము ఏకవచనం మరియు తెలుగులో ఓ అనే అచ్చుతో రాయగలిగాము. కావున దీని ముందు యాన్ వాడాలి. యాన్ ఓల్డ్ మ్యాన్ అనాలి, కానీ ఏ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి మనం అనకూడదు. నెక్స్ట్ వన్, 1 రూపీ నోట్. ఇక్కడ ఈ పదము ఏకవచనం అయింది మరియు తెలుగులో వా అనే అల్లుతో రాయగలిగినాం. కావున దీని ముందు ఏను వాడాలి, యాను వాడరాదు. అందువల్ల మనం ఆ 1 రూపీ నోట్ అని చెప్పి అనాలి. ఇప్పుడు మనం ఆర్టికల్ యానును ఉపయోగించదగిన పదములు అంటే ఆర్టికల్ యానును ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుందాం.
an apple, an axe, an accident, an attendant, an accountant, an American, an army, an Asian member, an ass, an arrow, an arm, an ant, an argument, an art, an auto, an aim, an egg, an aeroplane, an architect, an ape, an apology, an article, an ancient monument, an auditorium, an asset, an egg, an engineer, an engineer, an engineer, an electric pole, an electric pole, an event, an expensive car, an extraordinary man, an epic, an enemy, an eagle, an easy way, an excellent movie, an honest man, an hour, an HCL, an SCL product, an HMT watch, an honorable man, an Indian, an idea, an idiot, an ideal person, an intelligent boy, an interesting movie, an FCL employee, an MP, an MLA, an MCOM, an LLB student, an X-ray, an NCC officer, an RMP doctor, an ABN channel, an SGT, an RTC, an LIC, an MRP, an SMS, an NRI, an SSC student, an onion, an oak tree, an STD call, ఎక్సెట్రా. అంటే మనం ఈ పదాలన్నీ కూడా అచ్చుధ్వనితో స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ అచ్చుధ్వనితో స్టార్ట్ అయినటువంటి పదాల ముందు మనం యాన్ వాడాలని చెప్పి గమనించాలి. ఓకే, ఇప్పుడు మనం ద యూజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ లేదా యాన్ని దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం, దాని యొక్క ఉపయోగాన్ని గురించి పరిశీలిద్దాం. రూల్ 1, ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, ఎవర్, పర్, ఎనీ అంటే ఒక, అన్ని, కొరకు, ఏదేని అనే అర్థంలో ఈ యొక్క ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ లేదా యాన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా ఎ గర్ల్, దట్ మీన్స్ ఎనీ గర్ల్ ఆర్ వన్ గర్ల్. సెకండ్ వన్, ఇలియాస్ అర్న్స్ ₹30,000 a month. ఇక్కడ ఆ మంత్ అంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల అని అర్థం. థర్డ్ వన్, దే పెయిడ్ మీ ₹100 an hour. హవర్ అనకూడదండి, హెచ్ ఈజ్ సైలెంట్, అవర్ అనాలి. we should not pronounce H in this word hour. H is silent. An hour means per hour. Next one, he rides the bike at 80 kilometers an hour. ఇక్కడ కూడా per hour అని అర్థం. నెక్స్ట్ రూల్ 2, విత్ వర్డ్స్ లిటిల్ అండ్ ఫ్యూ వెన్ దే గివ్ పాజిటివ్ మీనింగ్. ఇక్కడ లిటిల్, ఫ్యూ అనే పదాల ముందు జాగ్రత్తగా, మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ లిటిల్ అంటే కొంచెం అని అర్థం, ఏ ఫ్యూ అంటే కొన్ని అని అర్థం. ఆ ఏ లేకుండా లిటిల్, ఫ్యూ అన్నారంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది, అంటే దాదాపు ఏమీ లేవు అని అర్థం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ లిటిల్ అండ్ అ లిటిల్. ఇన్ ద సేమ్ వే, ఫ్యూ అండ్ అ ఫ్యూ. ఎగ్జాంపుల్ 1, ఐ వాంట్ అ లిటిల్ షుగర్. కొద్దిగా షుగర్ కావాలని అర్థం, కొద్దిగా కావాలని అర్థం. ఏ లేకుంటే వద్దు అని అర్థం. ఐ వాంట్ లిటిల్ షుగర్ అంటే నాకు దాదాపు షుగర్ వద్దు అని అర్థం, నెగిటివ్ మీనింగ్ వస్తుంది ఏ లేకపోతే. సెకండ్ వన్, దే నీడ్ అ ఫ్యూ ఫ్రూట్స్ అంటే నాకు కొన్ని ఫ్రూట్స్ కావాలి అని అర్థం. ఆ ఏ లేదనుకోండి, అప్పుడు నాకు ఫ్రూట్స్ వద్దు అని అర్థం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విత్ వర్డ్స్ లిటిల్ అండ్ ఫ్యూ వెన్ దే గివ్ పాజిటివ్ మీనింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం లిటిల్ వాడకూడదు, ఆ లిటిల్ అని వాడాలి. అలాగే ఫ్యూ వాడకూడదు, ఆ ఫ్యూ వాడాలి. ఇన్ ద సేమ్ వే, వీ హ్యావ్ టు నో వన్ మోర్ థింగ్. వీ హ్యావ్ టు know the difference between
లిటిల్ అండ్ ఫ్యూ. లిటిల్ అంటే కొంచెం అని, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు లిటిల్ వాడతాం. ఫ్యూ అంటే కొన్ని అని, అంటే కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఫ్యూ వాడాలి. ఉదాహరణకి లిటిల్ షుగర్ అనాలి, అంతేగాని ఫ్యూ షుగర్ అనకూడదు. అలాగే ఫ్యూ బాయ్స్ అనాలి, అంతేగాని లిటిల్ బాయ్స్ అనకూడదు. రూల్ నెంబర్ 3, టు టాక్ అబౌట్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే తెలుసు కదా మనకి, వృత్తిని గురించి చెప్పడానికి మనం దీన్ని ఏను లేదా యాన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఎ టీచర్, హీ ఈజ్ ఎ డాక్టర్, షీ ఈజ్ అన్ ఇంజనీర్, రవి ఈజ్ అన్ అకౌంటెంట్. ఇక్కడ ఏ అని మనం ఒక వృత్తిని తెలియజేయడానికి మనం వాడాం. రూల్ నెంబర్ 4 అని, ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ బిఫోర్ కౌంటబుల్ సింగులర్ నౌన్స్. కొన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ మనకు తెలుసు. ఇఫ్ యూ నో ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆర్ వన్ ఆఫ్ ది 4 kinds ఆఫ్ సెంటెన్సెస్. ఇందులో కౌంటబుల్ సింగులర్ నౌన్స్ ముందు, అది సింగులర్ నౌన్ అయ్యండి, ఆ నౌన్ కౌంటబుల్ అయి ఉన్నట్లయితే మనం ఇక్కడ ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ లేదా యాన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ క్లవర్ బాయ్, వాట్ ఏ క్లవర్ బాయ్, వాట్ ఎన్ ఐడియా. ఇలా మనం గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ముందు సింగులర్ కౌంటబుల్ నౌన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో కౌంటబుల్ సింగులర్ నౌన్స్ ముందు మనం ఏ లేదా యాన్ని సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండాలి. రూల్ నెంబర్ 5, ఆఫ్టర్ ది వర్డ్స్ సచ్ అండ్ మెనీ వెన్ ద నౌన్ ఈజ్ సింగులర్. ఆ నౌన్ సింగులర్ అయినప్పుడు సచ్ లేదా మెనీ అనేటువంటి మాటల తర్వాత ఏ లేదా యాన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ సచ్ ఎ నైస్ పర్సన్, హీ సచ్ ఎ నైస్ పర్సన్, హీ సచ్ అన్ ఇన్నోసెంట్ గర్ల్, షీ ఈజ్ సచ్ అన్ ఇన్నోసెంట్ గర్ల్. నాట్ ఇన్నోసెంట్, ఇన్నోసెంట్. రెండేళ్ళలో ఒకేనే ప్రొనౌన్స్ చేయాలండి. షీ ఈజ్ సచ్ అన్ ఇన్నోసెంట్ గర్ల్, నాట్ ఇన్నోసెంట్. షీ ఈజ్ సచ్ అన్ ఇన్నోసెంట్ గర్ల్. థర్డ్ వన్, వీ కట్ మెనీ ఏ ట్రీ, మెనీ ఏ ట్రీ. అలా మెనీ ఏ వచ్చినప్పుడు కూడా మనం ఏని వాడతాం. రూల్ నెంబర్ 6, బిఫోర్ కామన్ నౌన్స్ విచ్ ఆర్ సింగులర్ అండ్ కౌంటబుల్. కామన్ నౌన్స్ అంటే తెలిసి ఉంటుంది మీకు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కైండ్స్ ఆఫ్ ది నౌన్స్. ఆ కామన్ నౌన్స్ ముందు సింగులర్ అయ్యండి, ఆ కామన్ నౌను కౌంటబుల్ అయి ఉన్నట్లయితే మనం ఈ యొక్క ఇండెఫినెట్ ఆర్టికల్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, కర్నూల్ ఈజ్ ఎ సిటీ. హియర్ కర్నూల్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్, సిటీ ఈజ్ ఏ కామన్ నౌన్. ఈ సిటీ అనేటువంటి కామన్ నౌన్ ముందు ఏని వాడాము ఇక్కడ. ఆయుష్ ఈజ్ ఏ బేబీ. హియర్ బేబీ అనేది కామన్ నౌన్, బిఫోర్ కామన్ నౌన్ వీ హ్యావ్ టు యూజ్ ఏ. థర్డ్ వన్, వెంకీ ఈజ్ అన్ యాక్టర్. హియర్ యాక్టర్ ఈజ్ ఏ కామన్ నౌన్, బిఫోర్ దట్ కామన్ నౌన్ వీ హ్యావ్ టు యూజ్ యాన్ హియర్. నౌ ఫోర్త్ వన్, ఇట్ ఈజ్ an umbrella. Here umbrella is a common noun, that is why you have to use an. Rule 7, with certain numbers. కొన్ని నిర్దిష్టమైన సంఖ్యల ముందు కూడా ఈ ఆర్టికల్ని వాడతాం. ఎగ్జాంపుల్, 100, 1000, 1,000,000, 1,00,000, 1 crore, a pound, a meter, a kilo, a dozen. ఇలాంటి నెంబర్స్ ముందు మనం ఈ యొక్క ఏ లేక యాన్ని వాడతాం. నెక్స్ట్ వచ్చేప్పటికి రూల్ నెంబర్ 8, విత్ సర్టన్ ఎక్స్ప్రెషన్స్. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ముందు కూడా మనం ఈ ఆర్టికల్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, అ డిస్టెన్స్, అ వాక్, అ నాయిస్, అ హరీ, అ కోల్డ్, అ టూతేక్, a headache, etc. డోంట్ మేక్ నాయిస్ అంటూ ఉంటాం, అది తప్పండి. ఐ డోంట్ మేక్ ఎ నాయిస్, డోంట్ మేక్ ఏ నాయిస్. డోంట్ మేక్ నాయిస్ అనేది తప్పు. డోంట్ మేక్ ఎ నాయిస్, నాయిస్ ముందు ఏ వాడాలి. అలాగే ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అంటాం, అలా కాకుండా ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ అ కోల్డ్. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ అంటాం, అది కూడా తప్పేనండి. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ అ హెడేక్,
అని మనం లీవ్ లెటర్లో రాసేటప్పుడు కూడా ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ అనకుండా ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ హెడేక్ అని రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఇండెఫినిట్ ఆర్టికల్ యొక్క యూజ్ని మనం తెలుసుకున్నాం. డెఫినిట్ ఆర్టికల్స్. ద ఈజ్ ద డెఫినిట్ ఆర్టికల్ బికాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ వి స్పీక్ ఆఫ్ డెఫినిట్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. ఫలానా వ్యక్తి లేదా ఫలానా ప్రాంతం లేదా ఫలానా వస్తువు అని నిర్దేశించి చెప్పినప్పుడు దాన్ని వాడాలి. కాబట్టి ద అనేది డెఫినెట్ ఆర్టికల్. ద యూజ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్ దాన్ని మనం ఏ సందర్భాల్లో వాడతామో చూద్దాం. రూల్ 1, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. సూపర్లేటివ్స్ అంటే తెలుసు కదండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. అలాంటి సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ ముందు మనం ఈ దాన్ని వాడాలి. ఎగ్జాంపుల్, ద బెస్ట్, ద వర్స్ట్, ద లీస్ట్, ద టాప్ మోస్ట్, ద గ్రేటెస్ట్, ద హైయెస్ట్ ఎట్సెట్రా. ఇలాంటి మాటల ముందు మనం ద అనేటువంటి ఆర్టికల్ని వాడతాం. రూల్ నెంబర్ 2, డబుల్ కంపారిటివ్. ఒక వాక్యంలో 2 కంపారిటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు రెండింటి ముందు ద ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద హయ్యర్ యూ గో ద కూలర్ యూ ఫీల్. హయ్యర్ అనేది కంపారిటివ్, అలాగే కూలర్ కూడా కంపారిటివ్. ఇక్కడ డబుల్ కంపారిటివ్ వాడుతున్నాం. దేర్ ఫార్ యూ హ్యావ్ టు యూజ్ ద ఆర్టికల్ ద బిఫోర్ దిస్ 2 కంపారిటివ్ వర్డ్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ద మోర్ యూ వర్క్ ద మోర్ యూ గెట్. మచ్, మోర్, మోస్ట్. అలాగే ఇక్కడ కూడా మచ్, మోర్, మోస్ట్. మోర్ ఈజ్ ద కంపారిటివ్, దట్ ఈస్ వై ఐ హ్యావ్ టు యూస్ ద బిఫోర్ మోర్. థర్డ్ వన్, ద మోర్ యూ స్పీక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. సేమ్ రూల్ అండి. అదేవిధంగా ఇక్కడ కూడా దాన్ని వాడటం జరిగింది. రూల్ నెంబర్ 3. రివర్స్ అంటే నదులు, కెనాల్స్ కాలువలు, సీస్ అంటే సముద్రాలు, ఓషన్స్ మహాసముద్రాలు, బేస్ అంటే అగాధాలు, బే ఆఫ్ బెంగాల్ అలాంటి అనమాట. తర్వాత గల్ఫ్స్ నీటి శాఖలు, లేక్స్ సరస్సులు, ఐలాండ్స్ దీవుల సమూహం. తర్వాత మౌంటైన్ రేంజెస్ పర్వతాల సమూహం. తర్వాత ప్లాట్యూస్ పీఠభూములు, ప్లెయిన్స్ మైదానాలు, వ్యాలీస్ లోయలు, ఫారెస్ట్స్ అడవులు, డెజర్ట్స్ ఎడారులు, వాల్కానోస్ అగ్నిపర్వతాలు, వాటర్ఫాల్ జలపాతం మొదలైనటువంటి భౌగోళిక స్వరూపాల ముందు దాన్ని ఉంచాలి. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని భౌగోళిక స్వరూపాల ముందు మనం దాన్ని ఉపయోగించాలి. ఈ విషయాన్ని గుర్తించాలండి. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 4 చూద్దాం. యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటే సృష్టిలో ఏకైక వస్తువులు ఉంటాయి. వాటిని మనం యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటారు. వీటి ముందు మనం దాన్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లానెట్స్ గ్రహాలు, శాటిలైట్స్ ఉపగ్రహాలు, స్టార్స్ నక్షత్రాలు, వరల్డ్ ప్రపంచం, స్కై ఆకాశం ఎట్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, ది ఎర్త్ నాట్ ద ఎర్త్, ది ఎర్త్, ద జూపిటర్, ద మూన్, ద సన్, ద వరల్డ్, ద స్కై ఎట్సెట్రా. రూల్ 5, న్యూస్ పేపర్స్ అంటే వార్తాపత్రికల పేర్ల ముందు కూడా మనం ఈ యొక్క ఆర్టికల్ దాన్ని వాడాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, ది ఈనాడు నాట్ ద ఈనాడు, ది ఈనాడు, ద సాక్షి ఎట్సెట్రా. రూల్ 6, వెల్ నోన్ బుక్స్ అంటే ప్రసిద్ధిగాంచిన లేదా ప్రఖ్యాతిగాంచిన గ్రంథాలు ఉంటాయి. ఉదాహరణకి ద గీతాంజలి, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎట్సెట్రా. ఇలాంటి ప్రసిద్ధిగాంచిన గ్రంథాల ముందు మనం దాన్ని వాడాలండి. రూల్ 7, ఎపిక్స్ అంటే ఇతిహాసాలు ఉన్నాయి మనకి, వాటి ముందు కూడా మనం ఈ దాన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద రామాయణ, ద మహాభారత, ద ఇలియాడ్, ద ఒడిస్సీ. ఇవన్నీ కూడా ఎన్ని ఇతిహాసాలు కాబట్టి దాని ముందు టీహెచ్ఈ దాన్ని మనం వాడవలసి ఉంటుంది. ద రామాయణ, ద మహాభారత, ది ఇలియాడ్,
ద ఇలియాడ్ కాదండి, ది ఇలియాడ్. ఎందుకంటే ఇలియాడ్లో అది వొవల్ సౌండ్స్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ద అనకూడదు, ది అనాలి. ఇన్ ద సేమ్ వే ది ఒడిస్సీ, నాట్ ద ఒడిస్సీ, ది ఒడిస్సీ. ఓ ఈజ్ ద ఫస్ట్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ ఒడిస్సీ ఈజ్ ఓ, దట్ ఈస్ ఎ వొవెల్. దట్ ఈస్ వై you have to pronounce THE as the but not the. Rule number 8, పురాణాస్, పురాణాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ద గరుడ పురాణ, ద వాయు పురాణ ఎక్సెట్రా. రూల్ నెంబర్ 9, హ్యూమన్ బాడీ పార్ట్స్, శరీర అవయవాల ముందు కూడా మనం దీన్ని తప్పనిసరిగా వాడాలండి. ద హార్ట్, ద లివర్, ద కిడ్నీ, ద హెడ్, ద ఫేస్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 10, హోలీ బుక్స్, పవిత్ర గ్రంథాల ముందు, పవిత్ర గ్రంథాల పేర్ల యొక్క ముందు కూడా మనం ఈ యొక్క దాల యొక్క దీని వాడాలి. ఎగ్జాంపుల్ ద గీత, ద ఖురాన్, ద బైబిల్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 11, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే చారిత్రక కట్టడాల ముందు. అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ద కొండారెడ్డి పోర్ట్, ద చార్మినార్, ద గోల్కొండ, ద తాజ్ మహల్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 12, హిస్టారికల్ మాన్యుమెంట్స్, హిస్టారికల్ మూమెంట్స్, చారిత్రక ఉద్యమాల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్, ద సైమన్ కమిషన్, ద ఫస్ట్ వరల్డ్ వార్, ద సిపాయిస్ రివోల్ట్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 13, హోటల్స్, హోటళ్ళ పేర్ల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద మౌర్య ఇన్, ద తాజ్ బంజారా ఎట్సెట్రా. రూల్ నెంబర్ 14, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్యాల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద తబలా, ద ఫ్లూట్, ద గిటార్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 15, మ్యూజియంస్ పేర్ల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద సాలార్జంగ్ మ్యూజియం, ద న్యూయార్క్ స్టేట్ మ్యూజియం, ద ఇంటర్నేషనల్ మ్యూజియం ఎట్సెట్రా. రూల్ నెంబర్ 16, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ద పోలీస్ డిపార్ట్మెంట్, ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 17, డైరెక్షన్స్, దిశలు లేదా దిక్కుల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ది ఈస్ట్, ద వెస్ట్, ద సౌత్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 18, డిజిగ్నేషన్స్ అంటే హోదాల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద హెచ్ఎం, ద ప్రిన్సిపాల్, ద గవర్నర్, ద చీఫ్ మినిస్టర్, ద ప్రైమ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 19, ప్లోరల్ నేమ్స్ ఆఫ్ ది కంట్రీస్ ఆర్ ప్లేసెస్, బహువచనాలుగా ఉన్న దేశాల లేదా ప్రాంతాల పేర్లకు ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద యుఎస్ఏ, ద యుఎస్ఎస్ఆర్, ద యూకే, ద యుఎన్ఓ, ద నెదర్లాండ్స్, ద రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 20, కంపారిజన్స్, పోలుస్తున్నప్పుడు. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కాళిదాసుని షేక్స్పియర్తో పోల్చాం, అందుకని యూ హ్యావ్ టు రైట్ కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్, షీ ఈజ్ ద ఇలియానా ఆఫ్ అవర్ క్లాస్. రూల్ నెంబర్ 21, ఆర్డినల్ నంబర్స్ 1, 2, 3, 4 వీటిని కార్డినల్ నంబర్స్ అంటాం. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ ఎట్సెట్రా వీటిని మనం ఆర్డినల్ నంబర్స్ అంటాం. ఇలాంటి ఆర్డినల్ నంబర్స్ ముందు కూడా మనం దాన్ని వాడతాం. రూల్ 22, రేసిస్ అంటే జాతుల ముందు, జాతుల పేర్ల ముందు కూడా మనం ఈ యొక్క డెఫినెట్ ఆర్టికల్ దీన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రీక్స్, ద రోమన్స్, ద ద్రవిడియన్స్, ద ఆరియన్స్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 23, పబ్లిక్ బిల్డింగ్స్, ప్రభుత్వ భవనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ది అసెంబ్లీ, ద పోస్ట్ ఆఫీస్, ద ఆర్బీఐ, ద ఎస్బీఐ, ద ఆంధ్ర బ్యాంక్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 24, పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద టీడీపీ, ద కాంగ్రెస్,
ద వైసీపీ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 25, సెంచరీస్, శతాబ్దాలు. ఫర్ ఎగ్జాంపుల్ ద 15th century, ద 19th century ఎట్సెట్రా. రూల్ నెంబర్ 26, పార్క్ మరియు లైబ్రరీల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద సెంట్రల్ లైబ్రరీ, ద ఉస్మానియా లైబ్రరీ, ద నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎక్సెట్రా. రూల్ నెంబర్ 27, యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఉస్మానియా యూనివర్సిటీ, ద రాయలసీమ యూనివర్సిటీ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 28, డ్యామ్స్, ఆనకట్టలు. ఫర్ ఎగ్జాంపుల్ ద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ద హిరాకుడ్ ప్రాజెక్ట్ ఎక్సెట్రా. రూల్ నెంబర్ 29, షిప్స్, ఏరోప్లేన్స్, ట్రైన్స్, ఓడలు, విమానాలు, రైళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ద టైటానిక్, ద బోయింగ్ 732, ద శతాబ్ది ఎక్స్ప్రెస్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 30, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, కృత్రిమ ఉపగ్రహాలు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆర్యభట, ద స్పుత్నిక్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 31, మిడిల్, టాప్, సెంటర్, ఫస్ట్, నెక్స్ట్, ఎండ్ అనే పదాల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ది ఎండ్, ద ఫస్ట్ శాటిలైట్, ద నెక్స్ట్ ట్రైన్, ద టాప్ జాబ్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 32, పాజిటివ్ డిగ్రీని నౌన్గా వాడినప్పుడు దాని ముందు దాని ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద రిచ్ కెన్ బై ఎనీథింగ్, ద పువర్ సఫర్ అలాట్, ద పువర్ ఆర్ బికమింగ్ పువరర్, ద రిచ్ ఆర్ బికమింగ్ రిచర్, ద ఇంజూర్డ్ వర్ ఇమీడియట్లీ టేకెన్ టు హాస్పిటల్. రూల్ నెంబర్ 33, ఇయర్స్, ఫెస్టివల్స్ అంటే సంవత్సరాలు, పండుగల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద లీప్ ఇయర్, ద రంజాన్, ద క్రిస్మస్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 34, ఇన్వెన్షన్స్, ఆవిష్కరణలు. ఫర్ ఎగ్జాంపుల్ ద మైక్రోస్కోప్, ద రేడియో, ద టెలిఫోన్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 35, సింగులర్ నౌన్స్ రెస్పాండింగ్ ద హోల్ క్లాస్, ఏకవచనమైనప్పటికీ మొత్తం జాతిని సూచించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్, హియర్ ద డాగ్ మీన్స్ ఆల్ డాగ్స్. ద ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ యానిమల్, హియర్ ద ఎలిఫెంట్ మీన్స్ ఆల్ ఎలిఫెంట్స్. ఇక్కడ మనకు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలండి. నోట్ ఏంటంటే మ్యాన్ లేదా ఉమెన్ జాతిని ఉద్దేశించి ఉన్నప్పుడు వాటి ముందు ఆర్టికల్ని వాడరాదు. ఉదాహరణకి మ్యాన్ ఈజ్ మార్టల్, అంతేగాని ద మ్యాన్ ఈజ్ అనరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మ్యాన్, ఉమెన్ ముందు మనం ఎప్పుడు కూడా ఆర్టికల్ దాన్ని వాడకూడదు. రూల్ 36, బిఫోర్ ప్రాపర్ నౌన్స్ వెన్ దే ఆర్ క్వాలిఫైడ్ బై అన్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్జెక్టివ్ ఈక్వలెంట్స్. అంటే ప్రాపర్ నౌను యాడ్జెక్టివ్తో కానీ యాడ్జెక్టివ్ ఈక్వలెంట్తో క్వాలిఫై చేయబడినప్పుడు దాన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ అశోక, ద ఫేమస్ నెపోలియన్, ద నోబుల్ బ్రూటస్ ఎట్సెట్రా. రూల్ 37, బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యూజ్డ్ ఇన్ లిమిటెడ్ సెన్స్. అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అయినప్పుడు కూడా మనకి పరిమితమైనటువంటి పరిధిలో చెప్పినప్పుడు మనం దాన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ విల్ సర్టన్లీ హెల్ప్ యూ. ఓన్లీ నాలెడ్జ్ అన్నప్పుడు దా వాడడం, కానీ ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, హియర్ ద నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ టు ఇంగ్లీష్ ఓన్లీ. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు యూస్ ద హియర్. ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ విల్ సర్టన్లీ హెల్ప్ యూ. సెకండ్ వన్, ద హానెస్టీ ఆఫ్ స్టూడెంట్ హ్యాస్ బీన్ అప్రిషియేటెడ్. జనరల్గా హానెస్టీ అయితే మనం దాన్ని వాడడం, కానీ ఇక్కడ ద హానెస్టీ ఆఫ్ ది స్టూడెంట్ అంటున్నాడు. హియర్ the word honesty is limited to the student. That is why you have to use the word the. The next one and the third one, the fear of the Lord is the beginning of wisdom. ఇక్కడ ఫియర్ కూడా వాడలేదు, ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ అంటున్నారు. దట్ ఈస్ వై హౌ టు యూస్ ద వర్డ్ ద ఆర్టికల్ ద. రూల్ నెంబర్ 38, బిఫోర్ మెటీరియల్ నౌన్స్ పర్టికులరైజ్డ్ బై లిమిటెడ్ సెన్స్. బిఫోర్ మెటీరియల్ నౌన్స్ పర్టికులరైజ్డ్ బై ఎ లిమిటెడ్ సెన్స్. మెటీరియల్ నౌన్స్ ముందు అసలు మనం దా వాడమండి, కానీ ఇక్కడ ఇది కూడా పర్టికులర్ మనకి లిమిటెడ్ సెన్స్లో పర్టికులరైజ్ అయినప్పుడు మనం దాన్ని వాడాలి. ద గోల్డ్ ఆఫ్ కోలార్ ఈజ్ ఇన్ గ్రేట్ డిమాండ్. గోల్డ్ అన్నప్పుడు వాడడం, కానీ ఇక్కడ మనం ద గోల్డ్ ఆఫ్ కోలార్ అన్నాడు.
it is in the limited sense. That is why I have to use the article the. Second one, the coal of India is a class in itself. The coal of India is a class in itself. అండ్ ఇక్కడ కోల్ అంటలేదు, ద కోల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ద కోల్ని లిమిటెడ్ సెన్స్లో వాడాం కాబట్టి మనం ఇక్కడ దా వాడాలి. రూల్ నెంబర్ 39, నేమ్స్ ఆఫ్ ది ఫ్యామిలీస్, కుటుంబాల పేర్ల ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ద గాంధీస్, ద సయ్యద్స్, ద నెహ్రూస్ ఎట్సెట్రా. రూల్ నెంబర్ 40, విత్ ఏ కామన్ నౌన్ ఆర్ abstract noun టు డినోట్ ద క్వాలిటీ ఫర్ విచ్ ద నౌన్ స్టాండ్స్. నామవాచకమే ఒక గుణాన్ని తెలుపుతున్నప్పుడు, ఉదాహరణకి అట్ లాస్ట్ ద ఫాదర్ ఇన్ హిమ్ అరోజ్డ్. అంటే ఇక్కడ ద ఫాదర్ అనేటువంటి తండ్రి, అతనిలో ఉన్న తండ్రి లక్షణం మేల్కొందని అర్థం ఇక్కడ. అంటే ఇక్కడ యాక్చువల్గా తండ్రి కాదు, తండ్రి యొక్క ఆ లక్షణం ఇక్కడ అతనిలో తండ్రి మేల్కొన్నాడు. అంటే అర్థం ఏంటంటే అతనిలో తండ్రి లక్షణం బయటపడింది. అందువల్ల ఇక్కడ దా ఫాదర్ అని వాడతాం. మామూలుగా ఫాదర్ అయితే వాడడం. ఇక్కడ ఒక గుణాన్ని తెలుపుతుంది నామవాచకం. అందువల్ల మనం వీ హ్యావ్ టు యూస్ ద బిఫోర్ ద ఫాదర్. ఇప్పుడు మనం ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే నో ఆర్టికల్స్. అంటే కొన్ని చోట్ల మనం ఏ ఆర్టికల్ని వాడకూడదు. ఏ కానీ, యాన కానీ, దాని కానీ ఏ ఆర్టికల్ని వాడకూడని సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే తెలుసు కదండి, మనుషుల యొక్క లేదంటే ప్రాంతాలు లేదంటే వస్తువుల యొక్క పేర్లు ఉంటాయి కదా. ఉదాహరణకి ఇండియా ఉంది, దానికి ద ఇండియా అనకూడదు, బికాస్ ఇండియా ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. సో వీ హ్యావ్ టు రైట్ ఇండియా. ద ఇండియా అయితే రాంగ్, ఇండియా అయితే రైట్. ఇన్ ద సేమ్ వే ద ఇలియాస్ రాంగ్, ఇలియాస్ రైట్. నెక్స్ట్ ద కర్నూల్ రాంగ్, కర్నూల్ రైట్. ద ప్యారిస్, it is a proper noun. That is why we should not use the here. The Paris is wrong, Paris is right. Next one, before abstract nouns. అంటే మనకి కాంక్రీట్ నౌన్స్, abstract nouns అని మనకి నౌన్స్లో రకాలు ఉన్నాయి. ఏదైనా abstract noun వచ్చిందంటే దాని ముందు మనం ఆర్టికల్ వాడకూడదు. సో ద హానెస్టీ ఈజ్ రాంగ్, honesty is right. The knowledge is wrong, knowledge is right. Third one, before material nouns. Material nouns మనకు తెలుసండి, it is one kind of nouns. ఫర్ ఎగ్జాంపుల్ ద గోల్డ్ అనకూడదు, గోల్డ్ అనాలి. ద సిల్వర్ అనకూడదు, సిల్వర్ అనాలి. ఇన్ ద సేమ్ వే బిఫోర్ లాంగ్వేజెస్. ఏ భాషల ముందైనా మనం దాన్ని వాడం. ద ఇంగ్లీష్ రాంగ్, సో ఇంగ్లీష్ ఈజ్ రైట్. ద తెలుగు ఈజ్ రాంగ్, తెలుగు ఈజ్ రైట్. నెక్స్ట్ పాయింట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మీల్స్. మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్ అలా చెప్తాం. వాటిని సాధారణంగా వాటి ముందు మనం ఆర్టికల్ వాడకూడదు. ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ రాంగ్, బ్రేక్ఫాస్ట్ ఈజ్ రాంగ్, రైట్. ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ రాంగ్, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రైట్. ద లంచ్ ఈజ్ రాంగ్, లంచ్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్. గేమ్స్ ముందు కూడా మనం ఆర్టికల్ వాడకూడదు. ద క్రికెట్ ఈజ్ రాంగ్, క్రికెట్ ఈజ్ రైట్. ద ఫుట్బాల్ ఈజ్ రాంగ్, ఫుట్బాల్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్. వ్యాధుల పేర్ల ముందు కూడా మనం వాడకూడదు. ద ఫీవర్ ఈజ్ రాంగ్, ఫీవర్ ఈజ్ రైట్. ద మమ్స్ ఈజ్ రాంగ్, మమ్స్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్, విత్ ద టైటిల్స్ ఫాలోడ్ బై ద నేమ్స్ ఆఫ్ ది హోల్డర్స్. మనకి ఒక టైటిల్స్ ఉంటాయి కదా, ఆ టైటిల్ యొక్క హోల్డర్స్ ఉన్నప్పుడు మనం ఆర్టికల్ని వాడకూడదండి. ది ఎంపరర్ అశోక, ఇట్ ఈస్ రాంగ్. ద పీపుల్ పాల్, రాంగ్. మనం ఏం చెప్పాలి, ఎంపరర్ అశోక, పీపుల్ పాల్, దీస్ ఆర్ రైట్స్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ ఆర్ నో ఆర్టికల్స్. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఆర్టికల్ని వాడకూడదు. ఆ సందర్భాల గురించి చెప్పుకున్నాం. ఆర్టికల్స్ వాడకూడనటువంటి మరికొన్ని సందర్భాలు, ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్కి మరికొన్ని సందర్భాలు చూద్దాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సింగిల్ మౌంటైన్స్. రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అయితే వాడతాం, సింగిల్ మౌంటైన్ అయితే మనం ఆర్టికల్ వాడకూడదు. దేర్ఫోర్ ది ఎవరెస్ట్ ఈజ్ రాంగ్, ఎవరెస్ట్ ఈజ్ రైట్. ది K2 ఈజ్ రాంగ్, K2 ఈజ్ రైట్. నెక్స్ట్ వన్, బిఫోర్ హెవెన్, ప్యారడైజ్ అండ్ హెల్.
హెవెన్, ప్యారడైజు, హెల్ ఈ మాటల ముందు మనం ఆర్టికల్ వాడకూడదండి. ద హెవెన్ ఈజ్ రాంగ్, హెవెన్ ఈజ్ రైట్. ద ప్యారడైజ్ ఈజ్ రాంగ్, ప్యారడైజ్ ఈజ్ రైట్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్, కాంటినెంట్స్ అంటే ఖండాల పేర్ల ముందు కూడా మనం వాడకూడదు. దేర్ ఫోర్ ది ఆస్ట్రేలియా ఈజ్ రాంగ్, ఆస్ట్రేలియా ఈజ్ రైట్. ది అమెరికా ఈజ్ రాంగ్, అమెరికా ఈజ్ రైట్. నెక్స్ట్ వన్, విత్ సచ్ నౌన్స్ యాజ్ స్కూల్, కాలేజ్, చర్చ్, ప్రిజన్, మార్కెట్, హాస్పిటల్, బెడ్, వెన్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ దే స్టాండ్. అంటే ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్ అని ఉంటాయండి. సపోజ్ మనం స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అది ప్రైమరీ పర్పస్ అయితే, ఏదో ఫీజు కట్టడానికి పేరెంట్స్ వెళ్ళటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చూడటానికి వేరే ఫ్రెండ్స్ వెళ్తే అది సెకండరీ పర్పస్. అలాగే హాస్పిటల్లో మనం అడ్మిట్ అయితే అది ప్రైమరీ పర్పస్. హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ని చూడటానికి, మీట్ అవ్వడానికి వెళ్తే దాని సెకండరీ పర్పస్. అందువలన ప్రైమరీ పర్పస్ అయినప్పుడు ఆర్టికల్ వాడడం, సెకండరీ పర్పస్ అయితే మాత్రం వాడతారు. దాని అర్థం చూడండి, స్కూల్, కాలేజ్, చర్చ్, జైల్, మార్కెట్, ఆసుపత్రి, మంచం మొదలైన పదాలు అవి ఎందుకు నిర్దేశించబడ్డాయో దాని కొరకు వాటిని ఉపయోగిస్తే ఆర్టికల్ వాడకూడదు. కానీ వేరే అవసరానికి ఉపయోగిస్తే మాత్రం ఆర్టికల్ని ఉపయోగించాలి. హీ గోస్ ద బెడ్ ఎవ్రీడే అట్ 7 o'clock. రాంగ్ అన్నది ద బెడ్ అనకూడదు, ఓన్లీ బెడ్ ఈజ్ రైట్. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్, మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, అలాంటి సబ్జెక్ట్స్ ముందు కూడా దా వాడకూడదు. దేర్ ఫోర్ ద హిస్టరీ ఈజ్ రాంగ్, ద మ్యాథ్స్ ఈజ్ రాంగ్, హిస్టరీ ఈజ్ రైట్, మ్యాథ్స్ ఈజ్ రైట్. అనదర్ పాయింట్, బిఫోర్ లిక్విడ్స్ ముందు మనం వాడమండి. దేర్ ఫోర్ ద మిల్క్ ఈజ్ రాంగ్, milk is right. The water is wrong, water is right. Okay, thank you one and all. Dear viewers, please watch, like, share and subscribe our English channel so that I can make more videos on spoken English also. Thank you one and all.